నా యందు మీకేది ఇష్టమో అడుగుడి. చాలా మంది ఏమంటామంటే క్రైస్తవులు అడుగుడి మీకు ఇవ్వబడిన ప్రభువా మరి మాకు కారణమని ఒక్కసారి నీవు ప్రార్థన చేసుకుని నీవు దేవుని అడిగితే ఆయన తట్టు నీ చేతులు ఎత్తితే ఎప్పుడు రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఆయన వైపు మనం చేతులెత్తినట్లయితే మనం బిడ్డలను సంరక్షించే దేవుడు ఆయనే. చదవమ్మ మరి చదవమ్మ. చాలమ్మా ముందు కొంచెం ముందు చదవమ్మ. మళ్ళీ నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు చాపం. ఏమండి ఆయన తట్టు చాపం. ఎదిగో ఏమండి చక్కని వాక్య భాగములు మనకున్నాయి. మనం ఆయన తట్టు ప్రార్థన చేయాలి. అందుని బట్టి బిడ ఆశీర్వాదం కొరకు చిన్న కొడుకను ఈ తల్లిదండ్రులు ఈ దినమున ఏర్పాటు చేశా. చాలా ఆలస్యం అయిపోయింది. అయినా మరి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని చెప్తా. యాషవుతోటి ఇదిగో నీ దాసునికి దేవుడు దయచేసినటువంటి బిడలు నేను ఫలానా దేశంలో ఉన్నప్పుడు దేవుడు అయినటువంటి వారికి వారి కుటుంబములకు బంధుమిత్రులకు మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి ముందుకు నడిపించును గాక. తలలో వంచండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. తలలో వంచండి. ప్రేమ నమ్మకమైన మాటలు సజీవుడనైనానని మాట్లాడుతున్న దేవా ఈ చిన్న కోరికను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీదకి రావాల్సిన ఆశీర్వాదం దయచేయండి. ముఖ్యంగా విల్బాన్ను నాయన మరి తల్లిని భార్యను ప్రేమించి వారికి ఆశీర్వదించి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి మీకు వందనాలు. ఈ కుమార్తెను మీ సన్నిధిలో ఈ దినమును ప్రతిష్ఠించుచున్నాగా మీరు ఇచ్చిన నూతన దయా కిరీటమును బట్టి మీకు వందనాలు తండ్రి. నిజమే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమని మీ వాక్యము తేటగా మాట్లాడుతున్నది. మీరు గృహమును కట్టినారు, మీరు ప్రేమించి భార్యనిచ్చినారు, సాటి అయిన సహాయం ఇచ్చినారు, వారిద్దరిని ఆశీర్వదించిన బిడనిచ్చినారు. మీకు వందన. ఆ బిడకు సంవత్సరం కాలము మీరు కాపుదలలో భద్రపరిచినందుకు కొరకు కూడా మీకు వందన. ఆ చిన్న బిడను దీవించడానికి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబంలో అటువంటి ఆశీర్వాదము దయచేయండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నాయన. మీ సన్నిధికి వచ్చి వారిని మీరెంత మాత్రము త్రోసివేసే దేవుడో కాదు కనుక ఇదిగో రాత్రి మిమ్మల్ని ఎరిగిన వారైనప్పటికీ మిమ్మల్ని ఎరుగని వారైనప్పటికీ ఎవరైనప్పటికీ మీరు విడిచిపెట్టే దేవుడో కాదు. ఇదిగో ఈ చిన్న కొడుకును మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకనూ ముందున్నటువంటి కొద్ది కార్యక్రమంలో మీ సన్నిధి నుంచి చిన్న బిడ్డను మీ చేతులెత్తి దీవించండి, ఆశీర్వదించండి. క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించడం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తరువాత కార్యక్రమం మరి చిన్న బిడ్డకు మరి పేరు కూడా పెట్టే కార్యక్రమం ఇప్పుడే పెట్టారు. తల్లిదండ్రులు ఇద్దరు ముందుకు వచ్చినట్లయితే సమయంలో మీ అందరి సమక్షంలో ప్రభు సన్నిధిలో ఇలాగన మరి ముందుగా చదవబడిన వాక్య భాగము మత్తయి సువార్త 19, 13, 14, 15 వచనాలు. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి కాల సమయంలో ప్రవీణాన్ని ప్రేమించిన ఇచ్చిన కుమార్తెను పట్టుకండి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుర మహోన్నతుర వీరు నీవు ప్రభా తండ్రి దేవుని దయలో మనుషుల దయలను వయస్సునందును జ్ఞానమునందును వర్ధిల్లునట్లుగా ప్రభా ఈ చిన్న బిడ్డ కూడా ప్రభా నీ దయలో పెద్దల దయలో వర్ధిల్లును గాక నాయన. వయస్సునందును జ్ఞానమునందును వర్ధిల్లును గాక ప్రభా. తన బ్రతుకు కాలం అంతయు ప్రభా తండ్రి తండ్రిని బహుగా దీవించండి నాయన. నాయన నీ చిత్తం ఆ బిడ్డ పట్ల ఏదైతే ఉన్నదో ప్రభా అది బహు బలముగా తన జీవితంలో నెరవేర్చబడగలుగుటకు సహాయం చేయండి నాయన. ప్రభా తండ్రి తన చిన్నతనం నుంచే ప్రభా నేను రక్షకునిగా కలిగి ఉండి ప్రభా నీ మార్గంలో కొనసాగగలుగుటకు నీవే సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చినటువంటి సన్నివేశాన్ని మనం చూచాం. ఇదిగో మరి పెద్దటువంటి విల్బాన్ మరి ప్రవీణ అలాగనే నాయనమ్మ గారు ఇక్కడ మన మధ్య ఉన్నారు, పెదనాన్న గారు ఉన్నారు. మరి మీ అందరి సమక్షంలో ఈ బిడ్డకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో గ్రేస్ జయన్ అని పేరు పెట్టినాం. చప్పట్లు కొట్టండి అందరూ. గ్రేస్ జయన్ మరి ఇద్దరి నుంచి తన జీవితం అంతా గ్రేస్ జయన్ గా దేవుని బిడ్డగా పిలవటానికి మనం పేరు పెట్టినాం కనుక మీరందరూ తనలో వచ్చినట్లయితే
ప్రార్థన చేద్దాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మరి బిడ్డతో మీ సన్నిధి నుంచండి, మీ ఆత్మ నుంచండి, మీ చేతి నుంచి పరిశుద్ధపరచండి. పరిశుద్ధురాలుగా, నీతిమంతురాలుగా, యథార్థవంతురాలుగా ఈ జీవితంలో మీకు సాక్షిగా ఈ బిడ్డలున్నట్లు మీ కృపదాయి చేయండి. మీ చేతి నుంచి దీవించమని మీ పాదములు పట్టుకుంటున్నాను తండ్రి. రాబో దినములలో మరి కుటుంబములకు, తల్లిదండ్రులకును, గృహములకును మీ బిడ్డను ఆశీర్వాదకరంగా చేయండి. ఎక్కడున్నప్పటికీ మీకు సాక్షిగా జీవించడానికి కృపదాయి చేయండి. మీ బిడ్డైన ఆశీర్వాదములు ఈ బిడ్డను కుమ్మరించి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకుందామని క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. బట్టి మీకు వందనాలు తండ్రి. నా చేతులు కాదు, మీ గాయపడిన హస్తం, మీ స్వస్థపరిచిన హస్తమును బిడ్డను కదిలించండి. మీరు దర్శించి మాట్లాడండి. మీ చేతి నుంచి దీవించండి. ఆయన ప్రత్యేకమైన రీతిలో మీరు మీ సన్నిధిలో భద్రపరచండి. అలాగనే తల్లిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వృద్ధాప్యంలో బిడ్డలను ఆశీర్వదించండి. జాగ్రత్త మామ, కేక్ కట్ కానీ కూడా ఉన్నారు, ఇద్దరు ముందుకు రావాలని కోరుతున్నా. చూడు చింటూ పక్క చింటూ ఒక్క నిమిషం జరుగురా పక్కనే బాబు. బాబు అవసరం లేదు. చాలు చాలు చాలే ఫినిక్స్, చాలు ఫినిక్స్ ఇనఫ్. లైట్ అయ్యింది, ఇప్పుడు లైట్ లైట్ బాబు లైట్ అయ్యింది కాస్త. బెలూన్స్ కేక్ కట్ చేసేప్పుడు అప్పుడే కాదు, అప్పుడే కదా కేక్ కట్ చేసేప్పుడు కదా చూడరా, చూసుకోరా. ఇది చెప్తూనే ఉంటా బాబు, కాస్త లైట్ అయ్యండి బాబు. ఇది అంతేనా? Happy long life.